స్పెసిఫిక్ హీట్ ఆల్రెడీ మీకు ఫస్ట్ యాక్టివిటీలో మెటల్ని ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మెటల్ ఎక్కువ హీట్ అనేది అబ్జర్వ్ చేసుకున్నానని మీకు ఆల్రెడీ చెప్పాను. అది ఎందుకంటే స్పెసిఫిక్ హీట్ వల్ల. ఆ స్పెసిఫిక్ హీట్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నమాట. స్పెసిఫిక్ హీట్ అంటే స్పెసిఫిక్ హీట్ గురించి తెలుసుకోవాలంటే ఒక యాక్టివిటీ ప్రూవ్ చేసి దాని నుంచి స్పెసిఫిక్ హీట్ అనేది తెలుసుకున్నాం. ఆ యాక్టివిటీలో ఫస్ట్ ఒక జార్ తీసుకొని ఆ జార్లో వాటర్ ఫిల్ చేయండి. వాటర్ ఫిల్ చేసి ఆ జార్కి 80 degrees వరకు హీట్ చేయండి. 80 degrees Celsius వరకు హీట్ చేయండి. అలాగే ఒక టెస్ట్ ట్యూబ్లో 50 grams ఆఫ్ ఆయిల్ని, ఇంకో టెస్ట్ ట్యూబ్లో 50 grams ఆఫ్ వాటర్ని ఫిల్ చేయండి. ఆ 2 టెస్ట్ ట్యూబ్స్లో థర్మోమీటర్స్ పెట్టండి 1 hole కాక్ యూజ్ చేసి. ఆ 2 టెస్ట్ ట్యూబ్ని తీసుకెళ్ళి జార్లో వేయండి. రియో స్టాండ్ ద్వారా జార్లో పెట్టండి. జార్లో పెట్టిన తర్వాత టెంపరేచర్స్ అనేవి మీరు ఏమనుకుంటారు, టెంపరేచర్స్ అనేవి రెండు ఈక్వల్గా పెరుగుతున్నాయి అనుకుంటారు. కానీ అక్కడ జరగదు. మీరు 3 minutes ఒకసారి 3 minutes ఒకసారి రీడింగ్ అనేవి నోట్ చేస్తుండండి. మీరు ఏంటి అబ్జర్వ్ చేస్తారంటే వాటర్ అనేది తక్కువ టైం హీట్ ఎక్కుతూ ఉంటుంది, ఆయిల్ అనేది ఫాస్ట్గా హీట్ ఎక్కుతుంటుంది. అదే వాటర్ ఎందుకు తక్కువ టైంగా హీట్ ఎక్కుతుంది, ఆయిల్ ఎందుకు తక్కువ టైం, అది సబ్స్టెన్స్ మీద బేస్గా. ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. అలాగే స్పెసిఫిక్ హీట్ అర్థం చేసుకోవడానికి ఇంకా యాక్టివిటీ కూడా ఉంది. యాక్టివిటీ చేసే ముందు ఒక బేకర్లో 250 grams ఆఫ్ వాటర్ని, ఇంకో బేకర్లో 1 kg ఆఫ్ వాటర్ని, ఒక బేకర్లో 250 grams ఆఫ్ వాటర్ని, ఇంకో బేకర్లో 1 kg ఆఫ్ వాటర్ని తీసుకొని రెండు బేకర్స్ని ఫస్ట్ ఇనిషియల్ టెంపరేచర్ చెక్ చేయండి. థర్మోమీటర్తో 250 grams ఆఫ్ వాటర్ని ఇనిషియల్ టెంపరేచర్ చెక్ చేయండి. అలాగే కేజీ వాటర్ని ఇనిషియల్ టెంపరేచర్ థర్మోమీటర్తో చెక్ చేయండి. చెక్ చేసినాక 60 degrees Celsius వరకు 2 బేకర్స్ని హీట్ చేయండి. 60 degrees Celsius వరకు 2 బేకర్ని హీట్ చేయండి. మీరు ఏం గమనిస్తారు దీంట్లో చూస్తే, అప్పుడు 250 grams ఆఫ్ వాటర్ ఏమొచ్చి తక్కువ టైం పడుతుంది 60 degrees వరకు కరగడానికి. చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ 60 degrees వెళ్ళడానికి 250 grams తక్కువ టైం పడుతుంది. అదే 1 kg వాటర్ని ఎక్కువ టైం పడుతుంది. దీనివల్ల మనకి ఏంటి అర్థమైంది, హీట్ ఏమొచ్చి మాస్తో ప్రపోర్షనల్ అయిందని. అంటే కొద్ది హీట్ చాలు ఈ కొద్ది వాటర్కి, ఎక్కువ హీట్ ఉండాలి ఇంత వాటర్కి. ఎప్పుడైతే Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ది వాటర్, అంటే హీట్, Q అంటే హీట్ అనేది మాస్తో ప్రపోర్షనల్ అయి ఉంది. ఇప్పుడు మాస్ పెరిగితే హీట్ కూడా పెరగాలి. ఇప్పుడు టెంపరేచర్, చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ అంటే టెంపరేచర్ మారుతున్నప్పుడు చేంజ్ ఇన్ టెంపరేచర్ డెల్టా టీ. అలాగే ఆ ఈక్వేషన్ 1 అనుకోండి, Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ది వాటర్ అండ్ డెల్టా టీ ఈజ్ కాన్స్టెంట్. అలాగే ఇంకొక బేకర్లో 1 liter ఆఫ్ వాటర్ తీసుకోండి, ఇంకొక బేకర్లో 1 liter ఆఫ్ వాటర్ తీసుకోండి. అది కాన్స్టెంట్ ఫ్లేమ్ ఉంది దానికి. అంటే ఎంతైతే ఫస్ట్ నుంచి ఫ్లేమ్ ఇస్తున్నారో, ఎంతైతే హీట్ చేస్తున్నారో దాన్ని లాస్ట్ వరకు అంతే హీట్ చేయండి, అంతే డిగ్రీస్లో హీట్ చేయండి. దాని టెంపరేచర్ అనేది 3 seconds ఒకసారి చెక్ చేయండి, 2 minutes ఒకసారి చెక్ చేయండి. దాని టెంపరేచర్ అనేది ఎంతైతే హీట్ ఇస్తున్నారో అంతే కాన్స్టెంట్గా, ఇంత హీట్ అనేది కాన్స్టెంట్గా ఇస్తున్నారో అంతే కాన్స్టెంట్గా టెంపరేచర్ అనేది రేజ్ అవుతుంది. ఇప్పుడు మాస్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఎంతైతే హీట్ ఇస్తున్నారో టెంపరేచర్ అనేది అంతే కాన్స్టెంట్గా రేజ్ అవుతుంది. ఎప్పుడైతే మాస్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది చేంజ్ ఇన్ టెంపరేచర్ వెన్ మాస్ ఈజ్ కాన్స్టెంట్, వెన్ M ఈజ్ కాన్స్టెంట్. ఈ ఈక్వేషన్ 2 అనుకోండి. ఫ్రమ్ 1 and 2 Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ డెల్టా టీ. Heat is directly proportional to mass of the water and change in temperature. ఇప్పుడు ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీయడానికి కాన్స్టెంట్ యాడ్ చేస్తాం. ఆ కాన్స్టెంట్ S అంటే ఏంటి, స్పెసిఫిక్ హీట్. S సింబల్ ఆఫ్ ది స్పెసిఫిక్ హీట్ S.
We will denote the specific heat as S. S అంటే specific heat. M equal to S delta T ని మనం specific heat ఫార్ములా తీయచ్చు. ఎలాగంటే S equal to Q by M delta T. ఇక్కడ అంత అవుతుంది కదా. అసలు స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి అని అందరికి కనిపించవచ్చు. అసలు స్పెసిఫిక్ హీట్ అంటే ఇప్పుడు ఒక ఆయిల్ ఉంది, 1 యూనిట్ ఆయిల్. ఆ 1 యూనిట్ ఆయిల్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు హీట్ చేయాలి. దానికి ఎంతైతే అమౌంట్ హీట్ యూజ్ అవుతుందో, అంటే ఆయిల్ ఉంది, ఆయిల్కి ఎంతైతే అమౌంట్ హీట్ యూజ్ అవుతుందో, అంటే 1 సెంటిగ్రేడ్ వరకు రీచ్ చేయడానికి ఎంతైతే అమౌంట్ ఆఫ్ హీట్ యూజ్ అవుతుందో చెప్పేదే స్పెసిఫిక్ హీట్. ఎంతైతే అమౌంట్ హీట్ యూజ్ అవుతుందో చెప్పేదే స్పెసిఫిక్ హీట్. అలాగే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం టెంపరేచర్ అనేది సబ్స్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని. టెంపరేచర్ అనేది సబ్స్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే స్పెసిఫిక్ హీట్ కూడా సబ్స్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్పెసిఫిక్ హీట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఎప్పుడైతే స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువ ఉంటే దాని టెంపరేచర్ అనేది కూడా ఎక్కువ తగ్గచ్చు. ఇప్పుడు వాటర్ చూడొచ్చు, వాటర్ స్పెసిఫిక్ హీట్ అనేది 1. వాటర్ స్పెసిఫిక్ హీట్ అనేది 1 అయినప్పుడు, ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ 1 అయితే దానికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ కావాలి రేజ్ అవ్వడానికి. అలాగే ఎక్కువ అమౌంట్ హీట్ ఉండాలి దాన్ని తగ్గడానికి. మన స్పెసిఫిక్ హీట్ ద్వారా తెలుసుకోవచ్చు ఎంతైతే అమౌంట్ యూజ్ అవుతుందో సబ్స్టెన్స్కి టెంపరేచర్ రేజ్ అవ్వడానికి, టెంపరేచర్ డిక్రీజ్ అవ్వడానికి. ఏ సబ్స్టెన్స్కి స్పెసిఫిక్ హీట్ ఎంత ఉంటుందని కూడా ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. అది నీకు తర్వాత చెప్తాను. ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నాం ఏంటంటే ది యావరేజ్ టెంపరేచర్, అబ్సల్యూట్ టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. అసలు స్పెసిఫిక్ హీట్ అనేది సబ్స్టెన్స్గా ఎందుకు, ఈ సబ్స్టెన్స్లో ఎంత ఉంటుంది, వాటర్కి ఎంత ఉన్నది, సీ వాటర్కి 0.95 ఉంది, వాటర్కి 1 ఉంది. అసలు ఎందుకు అలా ఉంటుంది? ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ది అబ్సల్యూట్ టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. అంటే ఇప్పుడు మాలిక్యూల్స్లో మధ్యలో కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. లీనియర్ కైనెటిక్ ఎనర్జీ, వైబ్రేషనల్ కైనెటిక్ ఎనర్జీ, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. అలాగే ఇది అంతే మొత్తం ఈ కైనెటిక్ ఎనర్జీస్ అన్నీ మాలిక్యూల్స్లో, అంటే మాలిక్యూల్స్ మధ్యలో ఉంటాయి ఇన్ని ఎనర్జీస్. మాలిక్యూల్స్ అన్నీ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ అండ్ మాలిక్యూల్స్, ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ బిట్వీన్ మాలిక్యూల్స్ అని అంటారు. ఆల్ దీస్ ఎనర్జీస్ ఆర్ కాల్డ్ ది ఇంటర్నల్ ఎనర్జీస్ ఆఫ్ అండ్ మాలిక్యూల్స్. ఇప్పుడు ఈ షేరింగ్ ఆఫ్ ఎనర్జీ, ఇప్పుడు హీట్ అనేది ఒక్కొక్క సబ్స్టెన్స్లో వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఒక సబ్స్టెన్స్కి టెంపరేచర్ రైజ్ అవడానికి ఎక్కువ ఉండాలి, టెంపరేచర్కి ఎక్కువ టెంపరేచర్ పెంచడానికి ఎక్కువ ఉండాలి. దాంట్లో మ్యాక్సిమం హీట్ ఎనర్జీ వచ్చి లీనియర్ కైనెటిక్ ఎనర్జీ తీసుకుంటుంది. అలాగే షేరింగ్ ఆఫ్ ఎనర్జీ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. షేరింగ్ ఆఫ్ ఎనర్జీ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అయింది. ఇప్పుడు టెంపరేచర్ పెరిగితే దాంట్లో మ్యాక్సిమం ఎనర్జీ వచ్చి లీనియర్ కైనెటిక్ ఎనర్జీకి వచ్చింది. అంటే ఈ షేరింగ్ ఎనర్జీ టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే స్పెసిఫిక్ హీట్ అనేది కొన్ని సబ్స్టెన్స్లో ఎక్కువ, కొన్ని సబ్స్టెన్స్లో తక్కువ. అందుకే స్పెసిఫిక్ హీట్ వేరీ చూపిస్తుంది, డిఫరెంట్ సబ్స్టెన్స్లో వేరీ చూపిస్తుంది. దీన్ని బట్టి ఏంటవుతుంది, స్పెసిఫిక్ హీట్ అనేది ఎంతైతే అమౌంట్ ఆఫ్ హీట్ అనేది యూజ్ అవుతుందో, సబ్స్టెన్స్ని టెంపరేచర్ రేజ్ చేయడానికి ఎంతైతే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యూజ్ అవుతుందో చెప్పేది. అలాగే ఎన్నో సబ్స్టెన్సెస్కి స్పెసిఫిక్ హీట్ అనేది ఈ టేబుల్లో ఇచ్చారు. అలాగే లెడ్కి 0.031, ఇవన్నీ CGS యూనిట్స్. అలాగే మెర్క్యూరీకి 0.033, లెడ్కి వచ్చి SI యూనిట్స్లో 130 అండ్ మెర్క్యూరీకి 139. అలాగే CGSలో బ్రాస్కి 0.092, జింక్కి 0.093, కాపర్కి 0.095, ఐరన్కి 0.115, గ్లాస్కి 0.12, అల్యూమినియంకి 0.121 అండ్ కెరసిన్ ఆయిల్కి 0.5 అండ్ ఐస్కి 0.5, వాటర్కి 1, సీ వాటర్కి 0.95. ఇవన్నీ డిఫరెంట్ సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్. Hello guys, please subscribe and press the bell icon to get more videos, and like, share and subscribe friends. Thank you.